Hi guys, welcome back to Nowdu Talks and here is the half spoiler review of the best thriller series called The Price of Confession. మీరు గనక థ్రిల్లర్ మూవీస్ ని అండ్ థ్రిల్లర్ స్టోరీస్ ని ఇష్టపడే వాళ్ళైతే గనక యూ కెన్ వాచ్ దిస్ సిరీస్ బ్లైండ్లీ. చాలా బాగా నచ్చుతుంది మీకు. ఐ థింక్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక సిరీస్ చూస్తున్నప్పుడు దిస్ ఈస్ వర్త్ వాచింగ్ అన్న మూమెంట్ తీసుకొచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో వెరీ రేర్ గా అనిపిస్తూ ఉంటది కదా సిరీస్ అయిపోతుంటే ఇంకెన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో చూసుకుని అబ్బా ఇంకా 2 ఎపిసోడ్లే ఉన్నాయా, ఇంకా 3 ఎపిసోడ్లే ఉన్నాయా అని బాధపడ్డాను. అంత ఎంగేజింగ్ అనిపించింది, అంత థ్రిల్ ఫీలింగ్ తీసుకొచ్చింది. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటి అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ద ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ అంటే చేసిన నేరానికి ఒప్పుకున్న నేరానికి చెల్లించాల్సిన మూల్యం. తెలుగులో చెప్పలేదు, అలాగే నేనే చెప్తున్నాను. కథ విషయానికి వస్తే ఆనియన్స్ అంటే ఉల్లిపాయ అనుకుంటారేమో. కథ విషయానికి వస్తే ఓపెన్ చేయడమే కొత్తగా ఒక కపుల్ పెళ్లి చేసుకుంటున్నట్టు చూపిస్తారు. కట్ చేస్తే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వన్ ఫైన్ డే ఒక రోజు రాత్రి పోలీస్ స్టేషన్ కి ఒక కాల్ వస్తుంది. నా భర్త చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, సో చావుకి చాలా దగ్గరలో ఉన్నాడు, దయచేసి మీరు వచ్చి నాకు హెల్ప్ చేయండి, మా ఇంటికి రండి అని చెప్పి ఈ భార్య కాల్ చేస్తుంది. మీకు అనిపించవచ్చు ఎవరైనా సచ్చేలా ఉంటే అంబులెన్స్ కాల్ చేస్తారు, హాస్పిటల్ కాల్ చేస్తారు, కానీ పోలీస్ స్టేషన్కి ఎందుకు చేస్తారా అని. అండ్ ఇక్కడే మంచి ట్విస్ట్ కూడా ఉంది, అది మీకు స్టార్టింగ్ నుంచే చూపించేస్తాడు. సో అనుకున్నట్టే పోలీసులు వస్తారు, అతను తీసుకెళ్తారు. కాకపోతే అనుకోని పరిస్థితుల్లో ఆయన చనిపోతాడు. కాబట్టి భార్యను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేస్తారు. సో ఈ ఆనియన్స్ అనే భార్య నేరం చేసిందా చేయలేదా అనే దాంతోనే ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం వెళ్ళిపోతుంది. చాలా గ్రిప్పింగ్ వెళ్తుంది. మీకు ఎవరు మూవీ గుర్తుందా? రజీనా కెసెండ్రా అండ్ అడవి చేస్తూ ఉంటారు. సో నేరం ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు అనేది మార్చి చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఫస్ట్ ఎపిసోడ్ అంతా కూడా వెళ్తుంది. తన భర్తను తను చంపిందా చంపలేదా, చంపితే ఒక నేరేషను, చంపకపోతే ఒక నేరేషను, చంపిందేమో అని అజ్యూమ్ చేసుకుంటే ఇంకొక నేరేషను. ఇలా నెంబర్ ఆఫ్ నేరేషన్స్ అన్ని కలిపి ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం చాలా గ్రిప్పింగ్ గా టెన్షన్ గా పెడతాడు. అండ్ దెన్ కమ్స్ ద బెస్ట్ సెకండ్ ఎపిసోడ్. ఓపెన్ చేయడమే ఒక సైకో కిల్లర్, టామ్ బాయ్ హెయిర్ కట్ తో ఉంటది అమ్మాయి. ఒక సైకో కిల్లర్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో 2 ముసలోళ్ళు ఉంటే వాళ్ళు తినే భోజనంలో విషం కలిపేయటం వల్ల వాళ్ళు కొట్టుకుని చస్తా ఉంటే అది చూస్తూ చాలా హ్యాపీగా టీవీ చూస్తూ వచ్చి ఆ శవం పక్కన కూర్చుని ఉంటది. అది తెలిసిన పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. సో కట్ చేస్తే ఇప్పుడు భర్తను చంపిన భార్య ఆనియన్స్ అనే అమ్మాయి, అలాగే ఈ సైకో కిల్లర్ వీరిద్దరూ కూడా ఒకే పోలీస్ స్టేషన్ లో ఉంటారు. అండ్ ఆ ముసలోళ్ళు ఇద్దరిని చంపేసిన తర్వాత ఈ సైకో కిల్లర్ టీవీ చూస్తుందని చెప్పాను కదా, ఆ టీవీలో ఈ న్యూస్ చూస్తూ ఉంటుంది. భర్తను చంపిన భార్య అని చెప్పి ఆనియన్స్ ఫోటో వేసి అక్కడ పెడతారనమాట. సో అది చూస్తూ ఉంటుంది. సో మనం అనుకుంటున్నట్టు పోలీస్ స్టేషన్ కి పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల వెళ్ళలేదు, తను వెళ్ళాలనుకుంది కాబట్టి వెళ్ళింది. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో ఈ సైకో కిల్లర్ అండ్ ఈ భర్తను చంపిన భార్య వీళ్ళిద్దరు కలిసి ఒకే సెల్ దగ్గర ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ అప్పుడే వీళ్ళిద్దరూ అనుకోకుండా ఒక మంచి డీల్ మాట్లాడుకుంటారు. అండ్ అందరూ అనుకుంటున్నట్టు లేదా ట్రైలర్ లో చూపించినట్టు ఆ డీల్ చుట్టూ కథ తిరుగుతుంది అనుకుంటారేమో, రాంగ్. యాక్చువల్లీ ఆ డీల్ చుట్టూ కాదు, ఆ డీల్ ఇచ్చిన తర్వాత ఆ డీల్ చేస్తే ఎలాంటి పరిస్థితి వస్తుంది, చెయ్యకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుంది అనే దాని చుట్టూ తిరుగుతాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఆ డీల్ ఏంటంటే బేసిక్ గా ఈ సైకో కిల్లర్ వచ్చి ఆ అమ్మాయితో, ఆ భర్తను చంపిన భార్యతో ఇలా అంటది, ఈ భర్తను చంపిన నేరాన్ని నా మీద వేసుకుంటాను నేను, కానీ నువ్వు బయటకు వెళ్ళి రిలీజ్ అయిపోయిన తర్వాత నా కోసం బయట నువ్వు ఒక పని చేసి పెట్టాలి అని చెప్తుంది. నువ్వు ఆ పని చేసి పెడితే కనుక నీ భర్త నేరాన్ని నేను మేదేసుకుంటాను, నేను సైకో కిల్లర్ని కాబట్టి ఎలా చంపాను ఏంటి అనేది నాకు క్లియర్ గా చెప్తాను నేను. సో నీ భర్త ఎలా చనిపోయాడు ఏంటి, నువ్వు చంపావా లేదా చంపానని అనుకుంటున్నావా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా నాకు చెప్పు, నేను దాన్ని నేరం అంగీకరిస్తాను. సో ఆ కేసు నా మీద పడుతుంది, కానీ నువ్వు బయటకు వెళ్ళి నా కోసం ఒక పని చేస్తానంటేనే నేను ఒప్పుకుంటాను అంటది. సరే అని చెప్పి ఆ అమ్మాయి కూడా డీల్ ఒప్పుకుని సరే అని చెప్పి బయటకు వస్తుంది. సో తను బయటకు వచ్చిన తర్వాత సర్లే లోపలేదో మాట ఇచ్చాను కదా, డీల్ ఒప్పుకున్నాను కదా, బయటకు వచ్చాక నేను ఇండిపెండెంట్ గా బతకొచ్చు అనుకుంటే పొరపాటు. తనకు బయట కూడా నెట్వర్క్ ఉంటుంది అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే బయట తన మనుషులు ఎవరు ఉండరు. అలా అని బయటకు వచ్చాక తను ఇండిపెండెంట్ గా ఉంటానంటే కుదరదు. ఎందుకంటే ఇటువైపు ఉన్నది ఒక సైకో కిల్లర్. కాబట్టి ఈ డీల్ ఏంటి అనే వైపు నుంచి కాకుండా ఆ డీల్ అమ్మాయి చేసిందా లేదా, చేయకపోతే ఏం చేస్తుంది అనే దాని గురించి చూడండి, మీకు భలే మైండ్ బ్లో అవుతుంది. సో అనుకున్నట్టే ఈ సైకో కిల్లర్ నేరం ఒప్పుకుంటుంది అండ్ ఆ అమ్మాయి కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ సిరీస్ పేరు కూడా అదే అనమాట, ద ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్. అంటే ఎవరో చేసిన నేరాన్ని ఈ సైకో కిల్లర్ కన్ఫెస్ చేయటం వల్ల ఆ ప్రైస్, ఆ మూల్యాన్ని తను చెల్లించాలి. సో అదేంటి ఎలా అనేది మీరు సిరీస్ చూస్తే తెలుసుకోవాలి. దాదాపు 12 ఎపిసోడ్లు ఉంటుంది. ట్రస్ట్ మీ, అసలు బయట రివ్యూస్ నమ్మకండి, ఎక్కడ మీకు లోగా కానీ లేదంటే ల్యాగ్ కానీ ఉండదు.
బేసిక్గా మూవీ లవర్స్ అయినా కానీ సిరీస్ చూసే వాళ్ళు ఎవరైనా కానీ ల్యాగ్ అన్న పదం ఎక్కడ వాడతారంటే ఒక రిలేషన్ని లేదా ఒక బాండ్ని ఎక్కువసేపు బిల్డ్ చేస్తుంటే అక్కడ ల్యాగ్ అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి, అందువల్ల వాళ్ళు ఎక్కువ ల్యాగ్ అంటారు. బట్ నేను అది ల్యాగ్ అన్ను, అది ఆ రిలేషన్ కానీ లేదంటే ఆ టెన్షన్ కానీ ఆ వరల్డ్ కానీ బిల్డ్ అవడానికి తీసుకునే టైం అనమాట. అది అరగంట ముందు ఒక పిల్లోడు పుట్టి అరగంట తర్వాత వాడు ఏదైనా యాక్సిడెంట్లో చచ్చిపోతే మనకి ఎందుకంత ఎమోషన్ అనిపిస్తుంది? వాడి జర్నీ మొత్తాన్ని చూపించి వాడుకున్న డిజబిలిటీస్ ఏంటి, వాడి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, వాడి ప్రపంచం ఏంటి అని తెలుసుకున్న తర్వాత చేస్తే మనకి ఇంకా ఎమోషనల్గా హార్డ్గా హిట్ చేస్తుంది. అండ్ ఆ జర్నీని చూపించడంలోనే వీళ్ళ ల్యాగ్ అన్న పదాన్ని ఉపయోగిస్తున్నారు. బట్ నాకైతే అలా అనిపించలేదండి. 12 ఎపిసోడ్లు వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సైకోపాత్ క్యారెక్టర్ అయితే అసలు మెంటల్ వచ్చేస్తుంది. అంటే ఏ టైంకి ఎలా రియాక్ట్ అవుతుంది, ఎవరి మాటలకి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది భలే ఎంగేజింగ్ గా ఉంటుంది. అసలు మనమే చాలా టెన్షన్ గా చూస్తూ ఉంటాం, ఎవరు ఎన్ని మాట్లాడినా పట్టించుకోదు. కానీ తన ట్రిగ్గర్ అయ్యే ఒక్క పాయింట్ ఏదైనా తట్టింది అంటే మాత్రం అమ్మాయి చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతుంది. అంటే ఆ వైల్డ్ గా రియాక్ట్ అయ్యే దాంట్లో కూడా తనకు యూజ్ ఉందో లేదో చూసుకుంటుంది. అది తనకు యూస్ఫుల్ గా ఉండేలా రియాక్ట్ అవుతుంది. నాకు ఇది సప్లాట్స్ భలే నచ్చాయి. అసలు ఆ సైకోపాత్ని ఎవరైనా రెచ్చగొడితే వెళ్ళి వాడిని చంపేసే దాకా తీసుకెళ్తుంది. బట్ అది తనకు యూస్ఫుల్ గా ఉండేలా చేసుకుంటది. అది చాలా తక్కువగా చూస్తాం, చాలా రేర్ గా చూస్తాం. ఇలాంటి రివర్స్ స్క్రీన్ ప్లేతో కూడుకున్న స్క్రిప్ట్స్ చాలా రేర్ గా చూస్తాం. అండ్ ఫైనల్లీ చివరి లాస్ట్ 4 ఎపిసోడ్స్, 4 కాదు 5, 8 ఎపిసోడ్, 9th, 10th, 11th, 12th అంతే. ఈ లాస్ట్ 5 ఎపిసోడ్స్ అయితే మీకు అప్పటి వరకు సైకోపాత్ లాగా రూడ్ గా వెళ్తున్న దాన్ని సడన్ గా ఎమోషనల్ ఫేస్ లోకి తీసుకెళ్లిపోద్ది మిమ్మల్ని. అద్భుతంగా ఉంటది. ఎస్పెషల్లీ ద మ్యూజిక్ అండి, అబ్బా అల్లాడిస్తాడు. ఈ సిరీస్ కి మ్యూజిక్ ఎవరిచ్చారో తెలియదు కానీ 8th ఎపిసోడ్ నుంచి 12th ఎపిసోడ్ వరకు కూడా ఎమోషనల్ గా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. మ్యూజిక్ అంత బాగుంటది. అప్పటి వరకు సైకో కిల్లర్ గా చూసిన ఆ బాయ్ హెయిర్ కట్ తో ఉన్న అమ్మాయిని సడన్ గా అలా డిఫరెంట్ ఫేస్ లో చూసేటప్పటికి మీకు చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. వాళ్ళ బ్యాక్ స్టోరీ కానీ కరోనా టైంలో జరిగే బ్యాక్ స్టోరీ మొత్తం మీకు చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. రెగ్యులర్ గా మనకి ఇలాంటి రివెంజ్ స్టోరీస్ చాలా వరకు తెలుసు. ఒక కుటుంబానికి ఏదైనా అన్యాయం జరుగుతుంది, ఆ కుటుంబంలో మిగిలిపోయిన వాళ్ళు వెళ్ళి రివెంజ్ తీర్చుకుంటారు. ఇదంతా తెలిసిన రివెంజ్ స్టోరీసే. కానీ ఆ కుటుంబంలో మిగిలిపోయిన వాళ్ళు ఒక సైకోపాత్ అయితే ఎలా ఉంటది, అది మీకు ఇందులో చాలా క్లియర్ గా చూపిస్తారు. అండ్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని బ్లడ్ షెడ్ సీన్స్ ఉంటాయి. అంటే బ్లడ్ మరీ దారుణంగా ఉంటుంది అనమాట. తనకు తనే కడుపులో పొడుచుకోవడం, పెన్నతో కెలికేసుకోవడం, మళ్ళీ తనంతా తనే కుట్లేసుకోవడం, ఇవన్నీ కొంచెం ఒళ్ళు ఏదోలా అనిపిస్తుంది. మీకు బాడీ మొత్తం షివర్ అయిపోద్ది ఒక నిమిషం చూస్తున్నప్పుడు. అలాంటివి కొన్ని అక్కడక్కడ ఉంటాయి కానీ వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. అండ్ నేను మొదట్లో చెప్పినట్టే ఈ సిరీస్ లో చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇది తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ లేదండి. ఒక్క తెలుగులో తప్ప మిగిలిన అన్ని లాంగ్వేజెస్ లో ఉంది. ఒకసారి నెట్ఫ్లిక్స్ లోకి వెళ్ళి చూస్తే దాదాపు 42 లాంగ్వేజెస్ ఉన్నాయి, 42 లాంగ్వేజెస్. ఆఖరికి టర్కిష్ లాంగ్వేజ్ లో ఉంది, ఇండోనేషియన్ లాంగ్వేజ్ లో కూడా ఉంది, కానీ తెలుగులో లేదు. హిందీలో ఉంది, తమిళ్లో ఉంది, తెలుగులో లేదు. ఎందుకు నెట్ఫ్లిక్స్ వాడు ఇంత దౌర్భాగ్యంగా తయారవుతాడో నాకు అర్థం కాదు. అసలు మంచి మంచి సిరీస్ అన్ని తెలుగులో లేకుండా చేస్తాడు దరిద్రుడు. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్ అంతా కూడా విజువల్ స్టోరీ టెల్లింగ్ అండి. చూస్తేనే మీకు అర్థమైపోతాయి కొన్ని సీన్స్ ఇక్కడ కథ ఎలా అయి ఉండొచ్చు అని. సో మీరు కనుక ఒకవేళ ఇలాంటి థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే, టెన్షన్ తో హై టెన్షన్ తో కూడుకున్న డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక గో అండ్ వాచ్ దిస్ సిరీస్. నేను మీకు డామ్ షూర్ గా చెప్పగలను, ఇంత మంచి సిరీస్ ని రికమెండ్ చేసినందుకు మీరే నాకు మళ్ళీ వెనక్కి వచ్చి హైప్ కొడతారు. అసలు అంత బాగుంటది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 10 రాక్షసన్ సినిమాలు తీసుకొచ్చి రుబ్బి బయటకు తీస్తే ఎలాంటిది వస్తుందో అంత మంచి ప్రోడక్ట్ అనమాట ఈ సిరీస్. చాలా బాగా అనిపిస్తుంది మీకు. ఎస్పెషల్లీ మ్యూజిక్ అండి, అబ్బా ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మెన్షన్ చేసినా తక్కువ అనిపిస్తుంది. ఒక థీమ్ మ్యూజిక్ వస్తుంది. 8th ఎపిసోడ్ నుంచి 12th ఎపిసోడ్ వరకు కూడా ఎమోషనల్ మ్యూజిక్ వస్తుంది. దాని గురించి ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేసాం కానీ దొరకలేదు నాకు. మీకు దొరికితే కనుక ఎక్కడుందో కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ నెట్ఫ్లిక్స్ లో ఉన్న ఈ సిరీస్ మాత్రం మర్చిపోకుండా చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఎలాంటి సైకో కిల్లర్ సినిమాల్లో మీకేది ఇష్టం అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.